చుట్టాలొస్తే ఎవరైనా ఎక్కడ తీసుకెళ్తారు చెప్పండి? నార్మల్‌గా ఈ ఫెస్టివల్ మూడ్ కాబట్టి ఇప్పుడు ఎవరైనా షాపింగ్‌కి అడుగుతారు. షాపింగ్‌కో, క్యాంప్‌కో లేదంటే బేకరీకో లేదంటే సినిమా హాల్‌కో ఎక్కడికో అక్కడికెళ్తాము. నేనైతే చూడండి ఇవాళ నా మూడేం బాలేదు. నేను నాగేంద్ర స్వామి టెంపుల్‌కెళ్ళొస్తాను సండే గదా! మీరంతా షాపింగ్‌కెళ్ళండి అని చెప్పాను. 3 వల్ల ఒక మైనసు, ప్లస్ ఉంటాయండి. మీ ఇంటికి ఎవరైనా చుట్టాలొస్తే మీరు గూడా ఇలాగే చెప్పొచ్చేయండి. వాళ్ళు షాపింగ్‌కెళ్తారు. మనం హాయిగా ఖర్చు తప్పించుకోవచ్చు. ఊరికే అన్నాలండి. అలా చేయకండి. ఏదో ఫ్లోలో అనేసాను. నేనైతే నా జీవితానికి నా మూడ్ స్వింగ్స్ మీద విసుగు రావాలేమో గానీ, నా మూడ్ స్వింగ్స్‌కి మాత్రం నా జీవితం మీద అస్సలు విసుగు రాదండి. ఎప్పుడు జూసినా గడియారంలో సెకండ్స్ ముళ్ళు ఎంత ఫాస్ట్‌గా తిరుగుతదో అంత ఫాస్ట్‌గా నా మూడ్ మారిపోతది. దీనివల్ల చాలా ప్రయోజనాలైతే నేను చాలా సార్లు ఫేస్ చేశానండి. చాలా అంటే చాలా బావుంటాయి. ఇంకా మా శర్మగారి గురించి తెలిసిందే కదా! దాన్నొదిలేయండి. మీ పని మీరు చూసుకోండి అన్నారు. నాకైతే ఇప్పుడే ప్రశాంతంగా ఉందండి ఇవాళ. మూడ్ స్వింగ్స్ వల్ల 2 లాభాలున్నాయండి. ఒకటి ప్లస్సు, ఒకటి మైనస్. నాకు తెలిసి నా లైఫ్‌లో అయితే నాకు చాలా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హాయిగా ఏదన్నా బాధ జరిగితే ఆ విషయం ఒక సెకండ్ గూడా నాకు గుర్తుండదనమాట. 1 అవర్ ఆఫ్టర్ నాకసలు ఆ మూడ్ స్వింగ్స్ వల్ల నేను మర్చిపోతా. అదే ఏదైనా మంచి జరిగినా గూడా అంతే అనుకోండి. అదొక దరిద్రం. అది గూడా మర్చిపోతా. మర్చిపోవడం అంటే ఏముండదులేండి. వేరే మూడ్‌లోకెళ్ళానంటే అసలు ఈ మూడ్ గుర్తుండదనమాట. సో, దానివల్ల నాకైతే నా లైఫ్‌లో ప్లస్సు, మైనస్ 2 ఉన్నాయి. కానీ నా మూడ్ స్వింగ్స్ మాత్రం నన్ను ఎప్పుడు కంట్రోల్ చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఒక రకంగా ఏది ఎక్కువ సేపు గుర్తుంచుకోను.